నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల తర్వాత ఒక నియోజకవర్గం ఎప్పటికీ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఆ నియోజకవర్గం పేరే ఆర్మూర్. ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో అటు ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్టాండ్ ఆనుకున్నటువంటి స్థలంలో జీవన్ రెడ్డి కాంప్లెక్స్ అనేది కట్టడం జరిగింది. ఆ కాంప్లెక్స్ విషయంలో ప్రతిసారి వివాదాస్పదమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చివరికి ఆర్టీసీ పూర్తి స్థాయిలో దాన్ని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైడి రాకేష్ రెడ్డి మనతో పాటుగా ఉన్నారు. అసలు అక్కడ పరిస్థితి ఏంటి, ఆర్టీసీ నిజంగానే స్వాధీనం చేసుకోవడానికి ఎందుకు ముందుకు వచ్చింది, నిజంగానే జీవన్ రెడ్డి తప్పు చేశాడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, నిజంగానే ఆ జీవన్ రెడ్డి తప్పు చేశాడా? ఎందుకంటే ఆయన నేను లీగల్గానే ఉన్నాను, అన్ని బిల్లులు పేమెంట్ చేశానని చెప్తున్నాడు. మా తొలి వెలుగు సంప్రదించిన నేపథ్యంలో కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అవును, తొలి వెలుగు సంప్రదించేటప్పుడు సంబంధిత అధికారులను కూడా సంప్రదించాలి. సంబంధిత ఆర్టీసీ అధికారులు కావచ్చు, ఇక్కడ VCMD గారు కావచ్చు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో IAS ఆఫీసర్ వాళ్ళని కూడా సంప్రదించండి. ఈ యొక్క జూటాకోర్లు, రాజకీయాలకు నైతిక విలువలు లేక రాజకీయ నాయకులకే ఈరోజు చెడు పేరు తెచ్చిన నాయకులను మీరు అడిగితే అట్లని సమాధానం చెప్తారు. నేను ఈరోజే కాదు, రాజకీయాలకు వచ్చే ముందు అక్టోబర్ 22 నాడు ఛాలెంజ్ చేశాను. జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ ముందు నిలబడి ఏదైతే 50 కోట్ల అప్పు ఉందో, ఇంకా అందరికి తెలియదు, ఇంకొక 45 కోట్లు ఉంది, అది మళ్ళీ రేపటి నుంచి మొదలు పెడుతున్నాను ఆట. అతను చెప్పుకుంటున్నది ఏంటంటే 9 కోట్లు ఆర్టీసీ లీజ్ అయ్యమంటూ 2 crores పవర్ బిల్లు, ఇంకో ₹1 కోటి ప్రాపర్టీ ట్యాక్స్, ఇవి మొత్తాన్ని కట్టించాం. ఇంకా 2,51,00,000 ఉంది. ఇది కాకుండా నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, రాజకీయాలకు వచ్చినప్పుడు చెప్పాను, 3 నెలల ఛాన్స్ ఇస్తున్నాము, ఉన్న బకాయిలని కట్టండి. ఇది పేదల డబ్బు, ఇది ప్రభుత్వ సంస్థ డబ్బు. ఎవడబ్బ సొమ్ము? ఒక షాపింగ్ మాల్ బిల్డింగ్కుని డబ్బు లేదు, షాపింగ్ మాల్ ఆర్టీసీ ల్యాండ్కుని డబ్బు లేదు, పవరు ₹1 కట్టవు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టవు. ఎవడబ్బ సొమ్మురా? నెలకి 20 లక్షలు PMR తీసుకొని, రిలయన్స్ వాడి దగ్గర తీసుకొని, కేఫ్ తీసుకొని, విదేశాల గోడు, రోల్స్ రైస్ కార్లు కొనుడు, ₹1 కోటి వాచులు కొనుడు, ఎవడబ్బ సొమ్ము? అదే ఆ రోజు అడిగాను. 3 నెలల లోపల మొత్తం క్లియర్ చేసి న్యాయబద్ధంగా వ్యాపారాలు చేసుకో, ఏం తప్పులేదు. అప్పుడు ఇవ్వలేదు. 7.5 కోట్లు క్లియర్ అయింది, ఇంకా 2.5 కోట్లు ఉంది. 48 కోట్లు అయితే 3 కోట్లు ఇచ్చాడు. ఈరోజు మార్నింగ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడు, సార్ మొదలు పెట్టండి, ఇంకా ఇది అయిపోతుంది క్లియర్, ఇంకా ఈ వేట మొదలు పెట్టండి. 45 కోట్లు వసూలు చేసినాక మంచి న్యాయబద్ధంగా వ్యాపారాలు చేసుకో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.